భారత్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి చుక్కలు చూపించిన భారత్ కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ తర్వాత కాల్పుల విరమణకు పాక్ కాళ్ల బేరానికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ ప్రపంచ దేశాలకు మాత్రం పాకిస్తాన్ వంకర బుద్ధి బలంగా తెలియజేయాలని నిర్ణయించింది భారత్. ఈ తరుణంలో భారత్ బృందాలు చేస్తున్న దౌత్యం ఫలిస్తోంది. తాజాగా పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్నామంటూ కొలంబియా కీలక ప్రకటన చేసింది. విదేశాలకు వెళ్లిన భారత్ ఎంపీల బృందాలు పాకిస్తాన్ తీరును ఎండగడుతున్నాయి. ఒక్కొక్క దేశం పాక్ గురించి నిజాలు తెలుసుకొని షాక్ అవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా సంతాప ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత్ పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. దీనిలో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది. ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రితో భేటీ అయ్యారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పూర్తి విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై శశిధర్ అసహనం వ్యక్తం చేశారు. దాంతో పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా సంతాప ప్రకటనలు ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. భారత్ బృందం తమకు అన్ని విషయాలను తెలియజేసిందన్నారు కొలంబియా విదేశాంగ శాఖ ఉప మంత్రి. దాడులకు దారి తీసిన పరిస్థితులపై అవగాహన వచ్చిందని చెప్పారు. ఈ రోజు మాకు అందిన వివరణ, కాశ్మీర్లో వాస్తవ పరిస్థితి, సంఘర్షణ ఏం జరిగిందో ఇప్పుడు మాకు ఉన్న వివరణాత్మక సమాచారం తెలిసింది. మేము సంభాషణను కూడా కొనసాగించలేమని మేము చాలా నమ్మకంగా ఉన్నాము అని తెలిపారు. ఇక ఈ ప్రకటన తర్వాత శశిధర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని కొలంబియా ప్రభుత్వ పెద్దలు పూర్తిగా తెలుసుకున్నారని వివరించారు. కొలంబియాకు పర్యటనకు వెళ్లిన దరూర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత అక్కడ మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలపడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను భరించిందని తెలిపారు. పాకిస్తాన్ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తుందని మండిపడ్డారు శశిధర్. భారత్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి చుక్కలు చూపించిన భారత్ కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ తర్వాత కాల్పుల విరమణకు పాక్ కాళ్ల బేరానికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ ప్రపంచ దేశాలకు మాత్రం పాకిస్తాన్ వంకర బుద్ధి బలంగా తెలియజేయాలని నిర్ణయించింది భారత్. ఈ తరుణంలో భారత్ బృందాలు చేస్తున్న దౌత్యం ఫలిస్తోంది. తాజాగా పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్నామంటూ కొలంబియా కీలక ప్రకటన చేసింది. విదేశాలకు వెళ్లిన భారత్ ఎంపీల బృందాలు పాకిస్తాన్ తీరును ఎండగడుతున్నాయి. ఒక్కొక్క దేశం పాక్ గురించి నిజాలు తెలుసుకొని షాక్ అవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా సంతాప ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత్ పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. దీనిలో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది. ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రితో భేటీ అయ్యారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పూర్తి విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై శశిధర్ అసహనం వ్యక్తం చేశారు. దాంతో పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా సంతాప ప్రకటనలు ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. భారత్ బృందం తమకు అన్ని విషయాలను తెలియజేసిందన్నారు కొలంబియా విదేశాంగ శాఖ ఉప మంత్రి. దాడులకు దారి తీసిన పరిస్థితులపై అవగాహన వచ్చిందని చెప్పారు. ఈ రోజు మాకు అందిన వివరణ, కాశ్మీర్లో వాస్తవ పరిస్థితి, సంఘర్షణ ఏం జరిగిందో ఇప్పుడు మాకు ఉన్న వివరణాత్మక సమాచారం తెలిసింది. మేము సంభాషణను కూడా కొనసాగించలేమని మేము చాలా నమ్మకంగా ఉన్నాము అని తెలిపారు. ఇక ఈ ప్రకటన తర్వాత శశిధర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని కొలంబియా ప్రభుత్వ పెద్దలు పూర్తిగా తెలుసుకున్నారని వివరించారు. కొలంబియాకు పర్యటనకు వెళ్లిన దరూర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత అక్కడ మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలపడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను భరించిందని తెలిపారు. పాకిస్తాన్ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తుందని మండిపడ్డారు శశిధర్. భారత్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి చుక్కలు చూపించిన భారత్ కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ తర్వాత కాల్పుల విరమణకు పాక్ కాళ్ల బేరానికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ ప్రపంచ దేశాలకు మాత్రం పాకిస్తాన్ వంకర బుద్ధి బలంగా తెలియజేయాలని నిర్ణయించింది భారత్. ఈ తరుణంలో భారత్ బృందాలు చేస్తున్న దౌత్యం ఫలిస్తోంది. తాజాగా పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్నామంటూ కొలంబియా కీలక ప్రకటన చేసింది. విదేశాలకు వెళ్లిన భారత్ ఎంపీల బృందాలు పాకిస్తాన్ తీరును ఎండగడుతున్నాయి. ఒక్కొక్క దేశం పాక్ గురించి నిజాలు తెలుసుకొని షాక్ అవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా సంతాప ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత్ పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. దీనిలో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది. ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రితో భేటీ అయ్యారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పూర్తి విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై శశిధర్ అసహనం వ్యక్తం చేశారు. దాంతో పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా సంతాప ప్రకటనలు ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. భారత్ బృందం తమకు అన్ని విషయాలను తెలియజేసిందన్నారు కొలంబియా విదేశాంగ శాఖ ఉప మంత్రి. దాడులకు దారి తీసిన పరిస్థితులపై అవగాహన వచ్చిందని చెప్పారు. ఈ రోజు మాకు అందిన వివరణ, కాశ్మీర్లో వాస్తవ పరిస్థితి, సంఘర్షణ ఏం జరిగిందో ఇప్పుడు మాకు ఉన్న వివరణాత్మక సమాచారం తెలిసింది. మేము సంభాషణను కూడా కొనసాగించలేమని మేము చాలా నమ్మకంగా ఉన్నాము అని తెలిపారు. ఇక ఈ ప్రకటన తర్వాత శశిధర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని కొలంబియా ప్రభుత్వ పెద్దలు పూర్తిగా తెలుసుకున్నారని వివరించారు. కొలంబియాకు పర్యటనకు వెళ్లిన దరూర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత అక్కడ మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలపడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను భరించిందని తెలిపారు. పాకిస్తాన్ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తుందని మండిపడ్డారు శశిధర్. భారత్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి చుక్కలు చూపించిన భారత్ కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ తర్వాత కాల్పుల విరమణకు పాక్ కాళ్ల బేరానికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ ప్రపంచ దేశాలకు మాత్రం పాకిస్తాన్ వంకర బుద్ధి బలంగా తెలియజేయాలని నిర్ణయించింది భారత్. ఈ తరుణంలో భారత్ బృందాలు చేస్తున్న దౌత్యం ఫలిస్తోంది. తాజాగా పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్నామంటూ కొలంబియా కీలక ప్రకటన చేసింది. విదేశాలకు వెళ్లిన భారత్ ఎంపీల బృందాలు పాకిస్తాన్ తీరును ఎండగడుతున్నాయి. ఒక్కొక్క దేశం పాక్ గురించి నిజాలు తెలుసుకొని షాక్ అవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా సంతాప ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత్ పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. దీనిలో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది. ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రితో భేటీ అయ్యారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పూర్తి విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై శశిధర్ అసహనం వ్యక్తం చేశారు. దాంతో పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా సంతాప ప్రకటనలు ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. భారత్ బృందం తమకు అన్ని విషయాలను తెలియజేసిందన్నారు కొలంబియా విదేశాంగ శాఖ ఉప మంత్రి. దాడులకు దారి తీసిన పరిస్థితులపై అవగాహన వచ్చిందని చెప్పారు. ఈ రోజు మాకు అందిన వివరణ, కాశ్మీర్లో వాస్తవ పరిస్థితి, సంఘర్షణ ఏం జరిగిందో ఇప్పుడు మాకు ఉన్న వివరణాత్మక సమాచారం తెలిసింది. మేము సంభాషణను కూడా కొనసాగించలేమని మేము చాలా నమ్మకంగా ఉన్నాము అని తెలిపారు.
ఇక ఈ ప్రకటన తర్వాత శశిధర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని కొలంబియా ప్రభుత్వ పెద్దలు పూర్తిగా తెలుసుకున్నారని వివరించారు. కొలంబియాకు పర్యటనకు వెళ్లిన థరూర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత అక్కడ మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలపడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను భరించిందని తెలిపారు. పాకిస్తాన్ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తుందని మండిపడ్డారు శశిధర్.